హలో అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు డైలీ ఇన్ఫో తెలుగు యూట్యూబ్ ఛానల్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి మహిళలందరికీ పండుగలంటే శుభవార్తనైతే చెప్పింది ప్రభుత్వము. సో, రాష్ట్రంలో ఉన్నటువంటి డ్వాక్రా సంఘాల మహిళల కోసము ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు మరొక 2 కొత్త పథకాలను అమల్లోకి తీసుకురాబోతున్నట్లు అప్డేట్ అయితే రిలీజ్ చేశారనమాట. ఆ పథకాలు అనేటువంటివేమిటి? ఆ పథకాల వల్ల కలిగేటువంటి బెనిఫిట్స్ ఏమిటి? ఈ వివరాల గురించి మీకు క్లియర్‌గా ఎక్స్‌ప్లనేషన్ అయితే ఇస్తాను. దీంతో పాటుగా చాలామంది అడుగుతున్నటువంటి డౌట్ ఏంటి అంటే, ఈ ఆడబిడ్డ నిధి పథకాన్ని ఈ దీపావళి పండుగ కానుకగా అమల్లోకి తీసుకొచ్చేందుకు అవకాశాలేమన్నా ఉన్నాయా? లేదా? అనే విషయం గురించి కూడా అడుగుతూ ఉన్నారండి. సో, నేను దీని మీద కూడా మీకు కొంచెం బ్రీఫ్‌గా అయితే ఎక్స్‌ప్లనేషన్ అయితే ఇస్తాను. ఒక క్లారిటీ అయితే ఇస్తాను. మీరందరూ కూడా తప్పకుండా వీడియోనైతే ఎండ్ వరకు చూసి, నా ఎక్స్‌ప్లనేషన్ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి అందరికీ కూడా ఈ వీడియోని షేర్ చేయండి. డ్వాక్రా సంఘాల మహిళలు ఎవరైతే ఉన్నారో ప్రతి ఒక్కరికి కూడా ఈ ఇన్ఫర్మేషన్ అయితే షేర్ చేయండి. మీకు చాలా యూజ్‌ఫుల్ అయితే అవుతుందనమాట. వీడియోని ఎండ్ వరకు చూడండి. అప్పుడే మీకు ఏం చెప్పానో అర్థమైతే అవుతుంది. ఓకేనా? సో, ఫస్ట్ టైం ఎవరైనా ఛానల్‌ని చూడడానికి వచ్చినటువంటి వాళ్ళు ఉన్నట్లయితే ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకునేసి పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్‌ని క్లిక్ చేసి ఆన్‌లో అయితే పెట్టుకునేసి ఈ వీడియోకు తప్పకుండా లైక్ చేయండి. సో, మీ నుంచి నేను ఎక్స్‌పెక్ట్ చేసేది ఏంటంటే లైక్ అండ్ సబ్స్క్రైబ్ మాత్రమే. ఓకేనా? లైక్ చేసి అందరికీ కూడా షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకునేసేయండి. ఇక లేట్ చేయకుండా టాపిక్‌లోకి గనుక వచ్చేసినట్లయితే, మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి డ్వాక్రా సంఘాల మహిళల కోసము ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు 2 కొత్త పథకాలను మళ్ళా అమల్లోకి అయితే తీసుకురాబోతున్నారండి. ఈ 2 పథకాల గురించి తెలుసుకునే ముందుగా మీకు ఈ ఆడబిడ్డ నిధి పథకం గురించి అయితే ముందుగా చెప్తాను. సో, చాలామంది కూడా ఈ యొక్క దసరా పండుగ కనుక ఆడబిడ్డ నిధి పథకాన్ని అమల్లోకి తీసుకొస్తున్నారని పెట్టారనమాట. చాలా వీడియోస్‌లో కూడా చూశాను నేను. అండ్ అదేవిధంగా దీపావళి కానుకగా ఈ ఆడబిడ్డ నిధి పథకాన్ని కూడా అమల్లోకి తీసుకొస్తారా? లేదా? అని కూడా మీకు డౌట్ అయితే ఉండొచ్చు. చాలామంది కూడా అడిగారనమాట. దాని మీద ఒక క్లారిటీ అయితే ఇస్తాను. సో, మనకు ఆడబిడ్డ నిధి పథకాన్ని దీపావళి కానుకగా అయితే అమల్లోకి తీసుకొని రావడం లేదనమాట. సో, మనకి ఎటువంటి అప్డేట్ కూడా లేదు ఇప్పటికీ కూడా. కేవలము ఈ పథకానికి సంబంధించి 3,200 కోట్ల రూపాయలు బడ్జెట్ మాత్రమే కేటాయింపు అయితే చేయడం జరిగింది ప్రభుత్వం. అంతకు మించి ఇంకొక స్టెప్ కూడా ముందుకైతే వేయలేదు. సో, మనకు పథకాన్ని రిలీజ్ చేయాలి అంటే దానికి సంబంధించిన ఎలిజిబిలిటీస్ రిలీజ్ చేయాలి. అండ్ అదేవిధంగా అప్లికేషన్ ప్రాసెస్ మొదలుపెట్టాలి. సో, చాలా ప్రాసెస్సే ఉంది కాబట్టి వీటేటికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అయితే ఇంకా రిలీజ్ చేయలేదు మనకు. జస్ట్ బడ్జెట్ అయితే కేటాయింపు చేయడం అయితే జరిగింది. అంతేకాని ఇంకా కూడా ఏమీ అప్డేట్ అయితే రిలీజ్ చేయలేదన్నమాట. ఓకేనా? సో, చాలామంది కూడా అడుగుతూ ఉన్నారు. క్లారిటీ ఇవ్వడం కోసం మీకు ఈ వీడియోలో ఎక్స్‌ప్లెయిన్ చేయడానికైతే వచ్చాను. ఈ ఆడబిడ్డ నిధి పథకానికి సంబంధించి. ఓకేనా? సో, ఈ యొక్క పథకానికి సంబంధించి ఎటువంటి ఇన్ఫర్మేషన్ వచ్చినా సరే మన ఛానల్ నుంచి ఎప్పటికప్పుడైతే అప్డేట్స్ అయితే అందజేస్తూ ఉంటానండి. మీరు ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకునేసి రెగ్యులర్‌గా పెట్టేటువంటి వీడియోస్‌ని ఫాలో అప్ చేస్తుండండి. ఓకేనా? చాలామందికి డౌట్స్ అయితే ఉన్నాయన్నమాట ఆడబిడ్డ నిధి పథకానికి సంబంధించి. ఎంత డబ్బులు ఇస్తారో? ప్రతి నెల ఇస్తారా? లేదంటే ఇయర్లీ 18,000 ఇస్తారా? ఈ వివరాల గురించి చాలా డౌట్స్ ఉన్నాయి. బట్ నేను స్కీమ్‌కి సంబంధించి ఏమైనా ఇన్ఫర్మేషన్ వచ్చినప్పుడు ఓవరాల్‌గా అన్నీ అయితే ఎక్స్‌ప్లెయిన్ చేయడానికి ప్రయత్నిస్తాను. ఓకేనా? మీకేమైనా డౌట్ ఉన్నా కూడా కామెంట్ సెక్షన్‌లో అడగండి. ఇక మెయిన్ టాపిక్‌లోకి వచ్చి ఈ యొక్క 2 పథకాల గురించి అయితే డిస్కస్ చేసుకుందాం. ఎందుకంటే ఇవి మనకు ఖచ్చితంగా అమల్లోకి అయితే రాబోతున్నాయి ఈ దీపావళి పండుగ కానుకగా. సో, కాబట్టి మీరు ప్రతి ఒక్కరు కూడా తెలుసుకోవాలి ఈ ఇన్ఫర్మేషన్ గురించి, పథకాల ఇన్ఫర్మేషన్ గురించి. సో, ప్రతి ఒక్క డ్వాక్రా సంఘాల మహిళలకు ప్రతి ఒక్కరికి కూడా యూజ్ అవుతుందండి. ఎందుకంటే మన ఏపీ రాష్ట్రంలో చాలామంది కూడా నిరుపేద కుటుంబాలకు చెందినటువంటి వాళ్ళైతే ఉండొచ్చనమాట. ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క అవకాశాన్ని యూజ్ చేసుకోండి మీరు. ఎందుకంటే గవర్నమెంట్ నుంచి వస్తున్నటువంటి పథకాలు కాబట్టి సో, మీకు మ్యాక్సిమము చాలా బెనిఫిట్స్ అయితే ఉంటాయన్నమాట. ఓకేనా? వన్ బై వన్ అయితే ఇప్పుడు డిస్కస్ చేసేసుకుందాం. ఓకేనా? మీకేమైనా డౌట్స్ ఉన్నా కూడా కామెంట్ సెక్షన్‌లో అయితే అడగండి. సో, ఇక తొలితొచ్చేసి మనకు ఫస్ట్ పథకము ఎన్టీఆర్ విద్యాలక్ష్మి. ఓకేనా? ఈ యొక్క పథకం కింద డ్వాక్రా సంఘాల్లో ఉన్నటువంటి మహిళలకు ముఖ్యంగా ఈ పథకాలు 2 కూడా డ్వాక్రా సంఘాల్లో ఉన్నటువంటి మహిళలకు మాత్రమే వర్తిస్తుందన్నమాట. ఇది గుర్తుపెట్టుకోండి మీరు బాగా. రిమైనింగ్ వాళ్ళకైతే వర్తించదు. ఓకేనా? సో, డ్వాక్రా సంఘాల్లో ఉన్నటువంటి మహిళలకు దాదాపుగా 10,000 రూపాయల నుంచి ₹1,00,000 వరకు రుణాలైతే కల్పించబోతున్నారనమాట. ఈ రుణాలు ఎందుకు ఇస్తున్నారంటే ఎన్టీఆర్ విద్యాలక్ష్మి పథకం కాబట్టి. సో, డ్వాక్రా సంఘాల మహిళల యొక్క పిల్లలు ఎవరైతే ఉంటారో స్కూల్స్‌లో, కాలేజెస్‌లో చదువుకుంటూ వాళ్ళ యొక్క చదువుల ఖర్చుల కోసం ఫీజులు కావచ్చు, అదేవిధంగా వాళ్ళ యొక్క బుక్స్ కావచ్చు, నెక్స్ట్ ఇక పిల్లలు వెళ్ళొచ్చేదానికి ప్రయాణం ఖర్చులు కావచ్చు. సో, ఏదైనా మీ యొక్క పిల్లల చదువుల కోసం అందిస్తుందన్నమాట. చాలామంది కాలేజెస్, స్కూల్స్ ఫీజు కట్టలేక అనేక ఇబ్బందులైతే ఎదుర్కొంటూ ఉంటారు.
మన యొక్క నిరుపేద కుటుంబాలకు చెందినటువంటి వాళ్ళు మనలాంటి వాళ్ళు. సో కాబట్టి ఈ యొక్క ఫీజులు మెయిన్‌గా వచ్చేసి ఈ ఫీజులు అనేటువంటివి చెల్లించడం కోసం, కొంచెం భారం తగ్గించడం కోసం మీకు ఈ రుణాలైతే అది కూడా పావలా వడ్డీకే, చాలా తక్కువ ఇంట్రెస్ట్ అండి. ఎందుకంటే గవర్నమెంట్ నుంచి వస్తుంది కాబట్టి చాలా తక్కువ ఇంట్రెస్ట్‌తో మీకు రూ. 10,000 నుంచి దాదాపుగా రూ. 1,00,000 వరకైతే రుణాలైతే కల్పించబోతుందనమాట. దీనికి మీరు ఎలా దరఖాస్తులు చేసుకోవాలి, ఆ ప్రాసెస్ అనేటువంటిది ఏమిటి, ఈ వివరాలన్నిటి గురించి కూడా నేను ప్రభుత్వం నుంచి ఇన్ఫర్మేషన్ వచ్చినప్పుడు ఎక్స్‌ప్లెయిన్ అయితే చేస్తాను క్లియర్‌గా సెపరేట్ వీడియోలో. ఖచ్చితంగా అప్లికేషన్ అయితే తీసుకుంటారు దీనికి సంబంధించి. ఎందుకంటే ఇక్కడ చూడొచ్చు, మీరు అప్లై చేసుకునేటప్పుడు అడ్మిషన్ లెటరు అండ్ అదేవిధంగా ఫీజు రసీదు తప్పనిసరిగా అయితే ఉండాలని చెప్తూ ఉన్నారనమాట. కాబట్టి మీరు అప్లై చేసుకోవాలి కాబట్టి ఆన్లైన్‌లోనే అప్లై చేసుకోవాల్సి అయితే ఉంటుంది. ఈ యొక్క అప్లై చేసుకునేది మీకు ఈ లోన్స్ వచ్చేసి శ్రీనిధి కింద అయితే ఇస్తున్నారు కాబట్టి మ్యాక్సిమము మీరు ఈ యొక్క డ్వాక్రా గ్రూపులకు సంబంధించినటువంటి హెడ్స్ ఎవరైతే ఉంటారో విఓఎస్, సీసీఏ అధికారులు, సో వాళ్ళ ద్వారా మీరైతే అప్లై చేసుకోవచ్చు అనమాట. మీరు కావాలంటే ఒకసారి వాళ్ళని అడగండి, వాళ్ళు ఇంకా కూడా క్లియర్‌గా చెప్తారు. ఈ 2 పథకాలు అయితే అమల్లోకి రాబోతున్నాయట. సో వీటికి ఎలా అప్లై చేసుకోవాలి, ఆ ప్రాసెస్ గురించి కూడా వాళ్ళని కూడా ఒకసారి మీరు దగ్గరలో ఉన్నట్లయితే అడగండి. నేను లేదు అనుకుంటే నేను మన ఛానల్ నుంచి కూడా సెపరేట్ వీడియోలు అయితే ఎక్స్‌ప్లెయిన్ చేయడానికి అయితే ప్రయత్నిస్తాను. ఓకేనా? సో మీరు కనుక కమెంట్ సెక్షన్‌లో అడిగినట్లయితే సెపరేట్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేయడానికి అయితే ప్రయత్నిస్తాను. ఎలా అప్లై చేసుకోవాలో ఆ ప్రాసెస్ గురించి మొత్తం కూడా. ఓకేనా? ప్రతి ఒక్కరు కూడా యూజ్ చేసుకోండి. మనకు ప్రభుత్వం నుంచి వచ్చేటువంటి రుణాలు కాబట్టి ఇవి. ఓకేనా? సో ఇవి వచ్చేసి మనకు గరిష్టంగా 48 వాయిదాల్లో అయితే చెల్లించుకోవాల్సి అయితే ఉంటుంది. మనకు ఎక్కువ నెలలు అయితే ఉన్నాయి, నో ప్రాబ్లము. అది కూడా 4% అంటే పావలా వడ్డీతోనే ఇస్తున్నారనమాట. ఇక్కడ వరకు ఈ ఎన్టీఆర్ విద్యాలక్ష్మి పథకానికి సంబంధించి క్లియర్. సో మ్యాక్సిమం డ్వాక్రా సంఘాల్లో ఉన్నటువంటి మహిళలకు మాత్రమే వర్తిస్తుందండి. ఇది గుర్తుపెట్టుకోండి మీరు. సో తెలియనటువంటి వాళ్ళందరికీ కూడా షేర్ చేయండి ఈ ఇన్ఫర్మేషన్ని. ఇక నెక్స్ట్ పోతే ఎన్టీఆర్ కళ్యాణ లక్ష్మి పథకం అండి. సేమ్ దానిలాగే బట్ ఇక్కడ కళ్యాణ లక్ష్మి అయితే పెట్టారనమాట. ఈ యొక్క ఎన్టీఆర్ కళ్యాణ లక్ష్మి పథకం ఎందుకు ఇస్తున్నారంటే, ఈ పథకం కింద బెనిఫిట్స్ ఏంటంటే సేమ్ అంతే లోను ఇస్తారనమాట మీకు. అది కూడా శ్రీనిధి కిందే మంజూరు చేయడం అయితే జరుగుతుంది. ఎంత రూ. 10,000 నుంచి రూ. 1,00,000 వరకు అయితే మీకు లోన్స్ అయితే వస్తాయి. అదే పావలా వడ్డీతో ఉంటుందన్నమాట. సో గరిష్టంగా 48 వాయిదాల్లో కట్టుకోవాల్సి అయితే ఉంటుంది. అయితే ఈ డబ్బులని మీకు ఎందుకు ఇస్తున్నారంటే, సో ఈ యొక్క డ్వాక్రా సంఘాల సభ్యులు ఎవరైతే ఉంటారో సభ్యురాళ్ళు, వాళ్ళ కుమార్తెలు వివాహ ఖర్చుల కోసం అయితే ఇవ్వటం అయితే జరుగుతుందన్నమాట. ఓకేనా? సో మీరు మీ యొక్క పిల్లలు, మీ కుమార్తెలు కావచ్చు, కొడుకులు కావచ్చు, నో ప్రాబ్లం. సో వాళ్ళ యొక్క పెళ్ళిళ్ళ ఖర్చుల కోసం అయితే యూజ్ చేసుకోవడం కోసం ఈ రుణాలు అయితే కల్పించబోతుంది. ఓకేనా? సో ఇది కేవలం 4% ఇంట్రెస్ట్తోనే మీకు రుణం అయితే రాబోతుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ రుణానికి అయితే అప్లై చేసుకోండి. ఈ లోన్స్కి ఎవరు కూడా మిస్ చేసుకోవద్దు. ఇవి కూడా 48 వాయిదాల్లోనే పే చేసుకోవాల్సి అయితే ఉంటుంది. దీనికి అప్లై చేసుకోవాలనుకుంటే లగ్న పత్రిక, పెళ్లి ఖర్చుల అంచనా పత్రాలు తప్పనిసరిగా అయితే పెట్టాలన్నమాట మీరు. సో దాన్ని బట్టి మళ్ళీ మీకు రుణం అనేటువంటిది ఇవ్వటం అయితే జరుగుతుంది. అందువల్ల వాళ్ళు అవన్నీ కూడా అడుగుతున్నారు డాక్యుమెంట్స్. ఓకేనా? మీకు ఈ డాక్యుమెంట్స్ అన్నీ కూడా సబ్మిట్ చేసి అప్లై చేసుకున్న తరువాత మీకు పరిశీలన అనంతరం డైరెక్ట్గా డబ్బులు అనేటువంటిది ఎవరైతే డ్వాక్రా సంఘం మహిళ ఉన్నారో అప్లై చేసుకునేటువంటి మహిళ, వాళ్ళ యొక్క బ్యాంకు ఖాతాలకి అయితే జమ కావడం అయితే జరుగుతుందన్నమాట. ఓకేనా? సో ఇవన్నీ ఫైనల్గా మనకు 2 పథకాలు అనేటువంటివి. సో మ్యాక్సిమం ఈ పథకాల వల్ల చాలా బెనిఫిట్స్ అయితే ఉంటాయి. ప్రతి ఒక్కరు కూడా తీసుకోండి లోన్స్. ఇన్ కేసు ఈ యొక్క పథకానికి సంబంధించి అప్లై చేసుకున్నటువంటి సభ్యురాలు ఎవరైనా ఉన్నట్లయితే వాళ్ళు అనుకోని కారణాల చేత మరణించినా కూడా ప్రభుత్వమే ఆ భారం అయితే తీసుకుంటుందన్నమాట. చాలా బెనిఫిట్స్ అయితే ఉంటాయి కాబట్టి ప్రతి ఒక్కరు కూడా పెట్టుకోండి. నేను ముందు రోజుల్లో అప్డేట్స్ అయితే ఇస్తూ ఉంటాను. మనకు ఎప్పటి నుంచి ఒక అప్లికేషన్ ప్రాసెస్ స్టార్ట్ చేసేందుకు అవకాశం అయితే ఉండొచ్చు అంటే ఈ నెల 20వ తారీఖు పైనుంచి అయితే స్టార్ట్ అవుతాయన్నమాట. ఓకేనా? మీకు ముందుగా అయితే ఇంటిమేట్ చేస్తున్నాను, ప్రతి ఒక్కరు కూడా అలర్ట్ అవ్వమని. ఓకేనా? సో ఈ విధంగా అయితే ఉన్నాయి. డ్వాక్రా సంఘాల మహిళలు అంటే అందరూ కూడా కాదు, డ్వాక్రా సంఘంలో జాయిన్ అయ్యి కనీసం 6 నెలలు అయితే పూర్తయితే అయ్యిండాలన్నమాట. అటువంటి మహిళ మాత్రమే దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం అయితే ఉంటుంది. ఇవి వచ్చేసి శ్రీనిధి కింద ఇచ్చేటువంటి బ్యాంక్ లీకేజీ రుణాలు అనమాట. గుర్తుపెట్టుకోండి అందరూ. మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా సరే కమెంట్లో అడగండి. డ్వాక్రా సంఘాల మహిళలకు సంబంధించి ఎటువంటి ఇన్ఫర్మేషన్ వచ్చినా సరే మన ఛానల్ నుంచి అప్పటికప్పుడు అయితే అప్డేట్ చేస్తుంటాను. ముఖ్యంగా మహిళలందరూ కూడా ఈ వీడియోకి లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకునేసేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వన్.